ఆ చెప్పే మాటల మీద మీ మనస్సు నిలిపితే ఈ మాటల్లో ఉన్నటువంటి మకరందం మీరు అనుభవిస్తారు. కొంతమంది పిల్లలకు అరటిపండు ఇచ్చామనుకోండి, పండును ప్రక్కన పెట్టి చొక్కని తింటారు. ఇంకా కొంతమందికి ఇచ్చామనుకోండి, కుడి చేత్తో పట్టుకొని ఎడమ చేత్తో వలుస్తారు. అది కూడా కాదు, కొంచెం జ్ఞానం కలిగిన వారు ఏం చేస్తారంటే ఎడమ చేత్తో పట్టుకొని కుడి చేత్తో వలుసుకుంటారు. అంటే ఈ ఎడమ చేయి పండుకు తగలకూడదు అన్నంత జాగ్రత్తగా. కొంతమందికి మొదలు చివరు తెలియదు, మధ్యలో వేలాడుతూ ఉంటారు. ఒక ఆమెకి నువ్వు చెప్పు ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడు, మీరు చెప్పింది నేను చేస్తానయ్యా అని బైబిల్లో ఉన్న ఎర్రదారాన్ని తీశారు. నీవు అని వచ్చేది. నీవు 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 అని ఆ రోజంతా ధ్యానించుకున్నారు. ఆ మరుసటి రోజు మరలా ఎర్రదారాన్ని తీస్తే పోయి అని ఉంది. రెండింటిని కలుపుకున్నారు, నీవు పోయి నీవు పోయి అని. మూడో రోజు కూడా ఎర్రదారాన్ని తీశారు, ఉరి పెట్టుకొని చావు అని ఉంది. ఇక నువ్వు పోయి ఉరి పెట్టుకొని చావు అని. అంటే కొంతమందికి పూర్తిగా వాక్యం మీద మనసు పెట్టరు. 4 మాటలు వేయబోతారా, ఈ లోపల ఏదో ఒక సెల్ ఫోన్ కాల్ వస్తుంది. హలో హల్లెలూయా 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 అంటుంటారా, ఈ లోపల అవసరమైన మిస్ అవుతాయి. అవన్నీ కాసేపు పక్కన పెట్టి, ఆ పిల్లలు కూడా కొంతమంది మీకు వాక్యం వినకుండా చేస్తారు. వారిని కూడా కొంచెం అదుపులో పెట్టుకొని, ఆ సెల్ ఫోన్లు కొంచెం సైలెంట్లో పెట్టుకొని, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని తెరిచి ఈ సేవకుని ద్వారా యేసుక్రీస్తు ఏం మాట్లాడుతున్నారు మాతో అని కొంచెం మీరు లోతుగా ఆలోచన చేస్తే చాలా ప్రాముఖ్యమైన విషయాలు ప్రభు మీతో మాట్లాడతారు. ఏదొకసారి చేతుల పైకి ఎత్తి గట్టిగా హల్లెలూయా అని చెప్పండి. మరలా అడగండి, ఉన్న స్వరమంతా పెంచి చెప్పండి ఒకసారి గట్టిగాను. బాగా చెప్పారు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 21, 22 ఈ వాక్యములు నేను చదువుతాను. ఇర్మియా గ్రంథం 31, 21, 22. ఇశ్రాయేలు కుమారి, సరిహద్దు రాళ్లను పాతించుము, దోవచూపు స్తంభములను నిలవబెట్టుము. నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు నీ మనస్సు నిలుపుకొనుము. తిరుగుము, ఈ నీ పట్టణమునకు తిరిగి రమ్ము. నీవు ఎన్నాళ్ళు ఇటు అటు తిరుగులాడుదువు, విశ్వాసఘాతకురాల. యెహోవా నీ దేశములో నూతనమైన కార్యము జరిగించుచున్నారు. ఈ వాక్య భాగములో రాజమార్గము అనే దాన్ని మీరు గుర్తించండి. ఇజ్రాయేలీయుల ప్రజలతో స్వయముగా దేవుడు ఈ మాట చెప్పారు. ఇజ్రాయేలీలు ఒకప్పుడు రాజమార్గములో నడిచారు. రాను రాను విశ్వాసహీనులై, ఘాతుకులై,
అటు ఇటు ఇటు అటు తిరుగులాడుచూ ఉన్నారు. రాజమార్గము దాటిపోకుండా వారికి కొన్ని స్తంభాలు ఉన్నాయి, హద్దులు దాటి వెళ్ళారు. రాజమార్గమే వీరికి ప్రాముఖ్యముగా త్రోవను చూపేటటువంటి కొన్ని హద్దులు ఉన్నాయండి. ఆ హద్దులు దాటి అటు ఇటు తిరుగుతా ఉన్నావు. అసలు అటు ఇటు తిరిగే ఈ స్వభావం ఎవరిదంటే బైబిల్లో మనం గుర్తించగలుగుతాం. ఓసారి దేవుని దగ్గరకు సాతాను వెళ్ళి దేవునితో మాట్లాడుతున్నారు. అపవాది, ఎక్కడి నుండి నీవు వచ్చావు? నేను భూమి మీద అటు ఇటు తిరుగులాడుతూ వచ్చాను అంటాడు. అటు ఇటు తిరిగే స్వభావం సాతానుది. ఇంకో సంగతి కూడా చెప్తూ వినండి. అంతకాలం ఓడలోనే ఉన్నటువంటి కాకిని కూడా నీళ్లు భూమి మీద ఇనికిపోయాయో లేదో ఒకసారి చూసిరా అని పంపిస్తే నీళ్లు ఇంకిపోయే వరకు అటు ఇటు తిరుగులాడుచూనే ఉన్నది, కానీ తిరిగి రాలేదు. అటు ఇటు తిరిగే అటు ఇటు తిరిగే స్వభావం ఎవరిదంటే సాతానుది. ఒకప్పుడు ఇజ్రాయేలీలు రాజమార్గములో నడిచారు. రాజమార్గము మీదే మనస్సు నిలిపారు. రాజమార్గాన్ని ఒక దర్శనముగా పెట్టుకున్నారు. రాజమార్గాన్ని విడిచి అటు ఇటు తిరుగుటకు ఇజ్రాయేలీలు ఇష్టపడలేదు. ఇప్పుడేమో ఆ రాజమార్గాన్ని ప్రక్కన పెట్టి ఇటు తిరుగుతూ ఉన్నారు. బైబిల్లో గమనించండి, యెషయా ప్రవచన గ్రంథం 35వ అధ్యాయం 8వ వాక్యాన్ని మీరు గమనించినప్పుడు అసలు ఈ రాజమార్గం అంటే ఏమిటో అక్కడ వ్రాయబడింది. అక్కడ త్రోవగా దారిగా రాజమార్గము ఏర్పడును, అది పరిశుద్ధ మార్గము అనబడును. రాజమార్గమునకు మరొక పేరు ఏమిటంటే పరిశుద్ధ మార్గం. యేసుక్రీస్తుని ఎంతమంది నమ్ముకున్నారో ఒకసారి చేతులు పైకెత్తి చూపించండి. మీరు ఏమనుకోకుండాను ఒకసారి చేతులు పైకెత్తి. నేనైతే నమ్ముకున్నానండి. నమ్ముకున్నారా మీరు కూడా? పర్వాలేదు, అందరూ నమ్ముకున్నారు. నమ్మకంగా చేతులు పైకెత్తారు. ఇప్పుడు యేసు ప్రభువును నమ్ముకొని యేసు ప్రభువులో జీవించేవారు రాజమార్గము అను పరిశుద్ధ మార్గములోనే నడవాలి. పరిశుద్ధ మార్గము వైపుగానే వారి మనస్సు నిలుపుకోవాలి. రాజమార్గములో ఉన్నటువంటి వ్యక్తులకు కలిగే ఆశీర్వాదాలు ఎన్నో ఉంటాయి. ఈ సభల 2వ రాత్రి ఈ సంవత్సరం ఫిబ్రవరి 1వ రోజు
రాజ మార్గములోనే నడిపించబడుదుము అని ఒక చిన్న తీర్మానం చేసుకొని రాజ మార్గము వైపు మీ మనస్సు త్రిప్పండి. రాజమార్గములో కలిగే ప్రతి ఆశీర్వాదాన్ని రోజు మీరు అనుభవించబోతున్నారు. ఈ నెలంతా మీరు అనుభవించబోతున్నారు. ఈ సంవత్సరం అంతా మీరు అనుభవించబోతున్నారు. రాజమార్గములో నుండి మిమ్మల్ని అటు ఇటు త్రిప్పే పలు కార్యాలు మీకు ఎదురవుతాయి. వాటి వైపుగా మీరు వెళ్ళబోకండి. ఈ ఇర్మీయా భక్తుడే ఒక మాట చెప్పారు. 9వ అధ్యాయం 24వ వాక్యాన్ని మీరు 21వ వాక్యాన్ని గమనిస్తే ఇర్మీయా గ్రంథం 9వ అధ్యాయం 21వ వాక్యములో ఏమని రాయబడింది తెలుసండి? వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములో యవనస్తులు లేకుండాను వారిని నాశనం చేయాలని మరణము మన కిటికీలు ఎక్కుచున్నది. తలలో పైకి లేపండి. రాజమార్గం అంటే పరిశుద్ధ మార్గం. చాలా మంది యవనస్తులు వారి యవన కాలములో లోకము పాపము వద్దని యేసుక్రీస్తు వైపు మనస్సును త్రిప్పుకొని యేసు రక్తం చేత కడగబడి పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొంది వారు పరిశుద్ధముగా జీవితాలను గడుపుకొనుచు పరిశుద్ధతను ఒక దర్శనముగా మార్చుకొని నడిపించబడుతూ ఉంటే, ఈ రాజమార్గములో ఉన్నటువంటి యవనస్తులను పాడు చేయాలని వీధులలో మరణం నాశనం ప్రవేశించింది. కిటికీలు ఎక్కి చేస్తుంది. రాజమార్గం అంటే మీకు చెప్పాను. దానికి మరొక పేరు పరిశుద్ధ మార్గం. ఒక ఇంటిలో పరిశుద్ధ మార్గములో నడిపించబడే ఒక యవనస్తురాలు ఉంటే ఆ ఇంటి కిటికీ ఎక్కి చూస్తున్న మరణం. ఎందుకంటే పరిశుద్ధ మార్గములో ఉన్నటువంటి ఈ యవనస్తురాల్ని నాశనం చేయాలని. ఈ రోజున మనం ఆంధ్రప్రదేశ్లో కానీ మన భారతదేశంలో కానీ పలు చోట్ల చూస్తూ ఉంటే యవనస్తుల జీవితాలు పాడైపోతున్నాయి. కొంతమంది రాజకీయ రంగంలో ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. రాజకీయ నాయకులందరూ వెనుకుంటారు. యవనస్తుల్ని ఆయుధములుగా వాడుకొని జై సమైక్య ఆంధ్ర అంటారు, జై తెలంగాణ అంటారు. మొత్తం మీద ఏదో ఒకటి అనండి. కెరోసిన్ పోసుకుంటారు, మెద్దులెక్కి దూకుతారో, కరెంటు పట్టుకుంటారో, ఏదో ఒకటి చేయండి. మీరు చచ్చిన తర్వాత కారుల్లో మేము వస్తాం అని యవనస్తుల్ని తల్లిదండ్రులు ఆ క్యాపిటల్ సిటీకి వెళ్ళి కొంచెం కాలేజీల్లో చదువుకొని బాగుపడండిరా అని చెప్తే వీరేమో ఈ రాజకీయ రంగాల్లో పడిపోయి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. పేపర్లో ఈ రోజున మనం చూస్తున్నాం. కొంతమంది ఏమో ప్రేమ 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 అనే ఈ ప్రేమలో పడిపోయి ఐ లవ్ యూ చెప్తావా లేదా, ఐ లవ్ యూ చెప్తావా లేదా అని గొంతు మీద కత్తి పెట్టి ఐ లవ్ యూ చెప్పించుకుంటున్నారు. ఐ లవ్ యూ ఇదేమన్నా ఐస్ క్రీమా నోట్లో పెట్టుకోగానే తినటానికి? అంత బలవంతంగా గొంతు మీద కత్తి పెట్టి చెప్తావా లేదా, చెప్తావా లేదా, ఈ పనికిమాలిన వేషాలు. లేకపోతే నిన్ను ఇంకొకరు నేను నీ మీద యాసిడ్ మోస్తా, ముఖం కాల్చేస్తా అని బెదిరింపులు. ఆ రోడ్డుని వెళ్తా ఉన్నాడా, వెళ్తా ఐ లవ్ యూ
అరగాని ఈ పిల్లకి ఆ రోజు నుంచి ఏమండి మైమరిచిపోయి తీవ్రంగా ఆలోచన చేసి ఎందుకు ఐ లవ్ యూ చెప్పాడు అని చెప్పి ఈ లేత పిల్ల తెలవక ఈ పిల్ల కూడా 3 రోజులకి అయిపోయింది. నిన్ను 3 ఏళ్ళ జీవితాలు పాడు కావటం. కొంతమంది బాగా వినండి సహోదరులారా, రాజకీయానికి యవనస్తులు కావాలి. పేపర్ స్టేట్మెంట్ లో కూడా చూస్తున్నాం, యవనస్తులు కావాలి రాజకీయానికి, యువతరానికి. ఈ నాయకుని పెడదామని చెప్తున్నారు. ప్రేమకు యవనస్తులు కావాలి, నక్సలిజానికి యవనస్తులు కావాలి. ఈ మైకంలో పడిపోయి జీవితాలను పాడు చేసుకుంటున్నారు. దీనికి అంతటికి ఒక ప్రబలమైన కారణం ఏమిటి తెలుసండి? యవనస్తులను పాడు చేయాలని నాశనం వీధుల్లో ప్రవేశించింది. రాజమార్గంలో ఉన్న యవనస్తుల్ని పాడు చేయాలని మరణం కిటికీలు ఎక్కి చూస్తుంది. ఆ సంగతిని రాత్రి మీరు గమనించాలి. గుండె నిండా ఆశయాలు పెట్టుకున్న మీ పిల్లల బ్రతుకులు, మీ జీవితాలు అవి ఆశీర్వాదకరముగా మార్చబడాలని కోరుకుంటే మీరు మీ కుటుంబాలు రాజమార్గములోనే నడిపించబడాలి. రాజమార్గము తట్టే మీ మనస్సు త్రిప్పబడాలి. రాజమార్గమే మీకొక దర్శనముగా మార్చుకోవాలి. అది పరిశుద్ధ మార్గం. యేసు మన కొరకు ఒక మార్గాన్ని స్థాపించారు. అదే పరిశుద్ధ మార్గం. ఇంకా నన్ను చెప్పనివ్వండి, మహాత్మా గాంధీ లాంటి వ్యక్తులు వచ్చారు. వారు నీతి బోధలు ఎన్నెన్నో చేశారు. కొన్ని మార్గాలు చూపించారు. ఈ రోజున వారు బొమ్మలుగా, చిహ్నాలుగా ఆయా చోట్ల మనకు కనబడతా ఉంటారు. వారు చూపించినటువంటి మార్గాలలో మనిషికి రక్షణ లేదు. మనిషిగా మార్చబడలేరు. మనిషి మానవత్వం కలిగి జీవించలేరు. సమాజంలో మనిషి విలువగా, గౌరవముగా బ్రతకలేరు. ఎంతో మంది పుణ్య పురుషులు వచ్చారు లోకంలోనికి, ఎన్నెన్నో మార్గాలు చూపించారు. ఆ మార్గాలలో రక్షణ, ఆశీర్వాదం, సమాధానం, క్షేమం ఉన్నట్లుగా మనము ఎక్కడ ఏ చరిత్రలో కూడా చదవలేము. నేను ప్రకటించు నజరేయుడైన యేసు మాత్రమే మనిషికి ఒక సరైనటువంటి మార్గాన్ని చూపించే దేవుడై ఉన్నారు. అదే పరిశుద్ధ మార్గం. కారణం ఆయన దేవుడు గనుక ఈ లోకానికి ఆయన సశరీరుడిగా వచ్చినటువంటి దేవుడు మనిషిని మనిషిగా మార్చి, మనిషికి మానవత్వమును కలగచేసి, మనిషిని పాపములో నుండి, శాపములో నుండి విడిపించి, మనిషిని రోజున సమాజములో గౌరవముగా బ్రతికేటట్లు చేయగలిగిన దేవుడు నేను ప్రకటించు నజరేయుడైన యేసు. ఆయనలో జీవించాలని కోరుకునే ప్రతి వారు రాజమార్గములోనే నడిపించబడుదురు. ఒకసారి చేతులు పైకి చెప్పండి గట్టిగా. ఆ మధ్య నేను విజయవాడలో ఉన్నప్పుడు నాకు బాగా పాత స్నేహితుడు ఆ రాత్రి నేనున్నానని వచ్చారు. నేనేమో బైబిల్ చదువుకుంటూ కూర్చున్నాను. నాకేదో భోజనం తెచ్చారు బ్రదర్స్. నా ప్రక్కన కూర్చొని మాట్లాడుతానే అన్నారు, అన్నా భోజనం చేద్దామా అన్నాడు ఈ కుర్రోడు. తెచ్చింది నాకు. భోజనం చేద్దామా అన్నారు. ఇక ఆకలి అవుతున్నట్లుంది, నా అన్నం కొంచెం పెట్టండి రా, నేను తర్వాత తింటానులే అన్నా. ఇక నాకు 2 మెతుకులు కూడా ఉంచలేదండి, మొత్తం తిన్నారు.
ఆ రోజు చూడు నాకు ఇష్టమైన కూరలు పంపించారు మా సిస్టర్లు, మొత్తం తిన్నారు. కొంచెం ఆకలి అయినట్లుంది, తిన్నేలే, మరలా నేను తెప్పించుకుందామని అనుకుంటే బైబిల్ చదువుకుంటా నా ధ్యాస అంతా బైబిల్ మీద ఉంది. అంటున్నాడు, అన్నా నిద్ర వస్తుంది, కాసేపు పండుకుంటానని చెప్పి ఆ టేబుల్ దగ్గరే పండుకున్నారు. కాసేపు ఆగిన తర్వాత మాట్లాడుతూనే ఉన్నాడు. కళ్ళు మూశారు. ఓ అమ్మాయి అన్నాడు. అమ్మాయా? అమ్మాయి ఎవరున్నారు ఇక్కడ? ఫ్రాన్సిస్. ఫ్రాన్సిస్, అమ్మాయి ఎవరున్నారు? అమ్మాయి ఎవరు లేరు రా, రాజన్నను రా, నేను రా. కాసేపు అయిన తర్వాత మళ్ళా అమ్మాయి. ఏంటి అమ్మాయి అంటాడు? అమ్మాయి ఎవరున్నారు ఇక్కడ? అమ్మాయి ఎవరు లేరు. రే ఫ్రాన్సిస్, రాజన్నను రా, నేను రా అన్నా. నేను కూడా క్రిస్టియన్నే అన్నాడు. నేను క్రిస్టియన్ కాదని ఎవరన్నారు రా అన్నా. నేను పక్క నుండి వాడు నాతో మాట్లాడుతున్నాడు అనుకున్నా. వాడు నిద్రపోతే కళ్ళగా అన్నాడు, అమ్మాయి నేను క్రిస్టియన్నే అన్నాడు. అప్పుడు నాకు మ్యాటర్ అర్థమైంది. దగ్గరికి వెళ్ళి తలకాయ మీద ఒక్కటేసా, హుక్కి పళ్ళు లేచాడు. ఏ అమ్మాయి చెప్పు, ఆ అమ్మాయి సంగతి ఏందో అన్నా. ఏ అమ్మాయి అన్నా అంటున్నాడు. ఒరేయ్ నాకు తెలుసులేరా, ఏ అమ్మాయి చెప్పరా అన్నా. వాడు నిద్రలో కలవరించిన సంగతి నేను చెప్పలా, నాకు తెలుసులేరా. నేను ప్రవక్తను రా, రాజందంటే ఏమనుకున్నా. రే నాకు తెలుసులేరా, రే చెప్పరా ఏ అమ్మాయి అంటే. నీకు ఎలా గుర్తుపెట్టావన్నా అన్నాడు. గుర్తుపెట్టేది ఏం లేదులేరా, నీ హృదయం నిండింది, నోరు మాట్లాడుతుంది. ఎన్ని రోజుల నుంచి పడుతున్నా ఆ అమ్మాయి అంట అన్నా. నేను చాలా రోజుల నుండి పడుతున్నానన్నా ఆ అమ్మాయి అంట. అసలు ఆ అమ్మాయి కొరకేనన్నా నేను యేసుప్రభుని కూడా నమ్ముకున్నాను, ఆ అమ్మాయి కొరకేనన్నా నేను బాప్తిసం కూడా పొందాను. మరి లైన్లో పడిందా? ఇంకా లైన్లో పట్టలేదు. ఏంటంటే క్రిస్టియన్ అని చెప్తున్నా కానీ నన్ను చూశారండి. ఈ పేరుకి యేసుప్రభుని నమ్ముకున్నానని చెప్తున్నారు. ఎందుకు యేసుప్రభుని నమ్ముకున్నట్టు? ఆ అమ్మాయి కొరక? క్రైస్తవ సమాజం ఉంటే ఏమనుకోబాకండి. యేసుప్రభుని నమ్ముకున్నది ఎందుకండి? సంపాదించుకోవటానికా? యేసుప్రభుని నమ్ముకునేది ఎందుకు? యేసుప్రభుని నమ్ముకోండి, సంపాదించుకోండి. యేసుప్రభుని నమ్ముకొని పొలాలు కొనుక్కోండి. యేసుప్రభుని నమ్ముకొని డజన్ల పిల్లలు కనండి. యేసుప్రభుని నమ్ముకొని ఆస్తులు అంతస్తులు సంపాదించి అపార్ట్మెంట్లు కొనండి. ఎక్కడ నేను బైబిల్లో గమనించలేదు. యేసుక్రీస్తు యొద్దకు ఎందుకు రావాలి ఒక మనిషి? యేసుక్రీస్తు పరిశుద్ధుడైన దేవుడు గనుక యేసుక్రీస్తులోనికి వచ్చిన ప్రతి వారు మారు మనసు పొందాలి. ఆయన రక్తం చేత కడగబడాలి. పాప క్షమాపణ నిమిత్తమై బాప్తిస్మం పొందాలి. యేసుక్రీస్తు పరిశుద్ధుడై ఉన్నట్లు వారును పరిశుద్ధముగా తమ జీవితాలను గడుపుకొనవలసిన అవసరం ఉన్నది. యేసుక్రీస్తులో ఒక వ్యక్తి లోతుగా ఆశీర్వదించబడటం అంటే ఏమిటో తెలుసండి. అది ఆత్మ సంబంధముగాను యేసుక్రీస్తుని నమ్ముకున్న మీరు రాజమార్గములోనే నడిపించబడాలి. అందరు చెప్పుకోండి ఒకసారి, చేతులు పైకెత్తి గట్టిగా, అలా ఊపుతూ చెప్పుకోండి ఒకసారి గట్టిగాను. పరిశుద్ధ మార్గములోనే నడిపించబడాలి. ఇక సంగతి చెప్తా వినండి. సంఖ్యాకాండము 20వ అధ్యాయము నోట్ చేయండి. నేను చెప్పే వాక్యాన్ని, సంఖ్యాకాండం అందరూ ఆ బైబిల్లో మీరు తెరవాలి, చూడాలి ఆ వాక్యాలు. 20వ అధ్యాయంలో 17వ వాక్యాన్ని, ఒక రోజున ఇజ్రాయేలు ఏం మాట్లాడారో ఆ మాటలు మీరు గుర్తించండి. నన్ను చదవమంటారా? ఒకసారి ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి
పాలు తేనెలు ప్రవహించు దేశానికి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యలో ఒక దేశం దాటి వెళ్ళవలసి వచ్చింది. వినండి బాగా. ఇజ్రాయేలు అంటారు, మేము నీ దేశమును దాటి వెళ్తాం. రాజా, ఒక్కసారి మీరు గుర్తించండి, 430 సంవత్సరాలు మేము ఐగుప్తు దేశములో బానిసలుగా ఉన్నాం. దేవుడు మా శ్రమను చూశారు. ఆ బానిసత్వములో నుండి మమ్మల్ని విడిపించారు. ఫరో చేతుల్లో బాగా మేము నలిగిపోయాం. మా శ్రమలో మేము పెట్టిన మొరను మా దేవుడు విన్నారు. మా బాధంతటిని ఆయన చూశారు. ఐగుప్తు దేశములో అద్భుతాలు చేసి కఠినత్వం కలిగినటువంటి ఫరో హృదయాన్ని సహితం మార్చి మేము ఐగుప్తు బానిసత్వములో నుండి బయటికి వచ్చేటట్లుగా మా దేవుడు చేశారయ్యా. మేము గొర్రెపిల్ల రక్తము చేత విమోచింపబడి ఐగుప్తు పొలిమేర దాటి వచ్చాం. మేము వస్తున్నప్పుడు ఉప్పొంగుచా ఉన్నది ఎర్ర సముద్రం. మా హృదయాలు పూర్తిగా కలవరపడినవి. వెనక మమ్మల్ని శత్రువులు తరుముతూ ఉన్నారు. ఈ రెండిటి మధ్యలో మేము ఇరుకున పడిపోయి మా జీవితాలు నాశనం అవుతాయేమో అనుకున్నాం. కానీ మేము ఆరాధించే దేవుడు మమ్మల్ని ఆయన కోరుకున్నటువంటి మార్గానికి, గురికి తీసుకొని వెళ్ళాలని ఆశించి ఎర్ర సముద్రాన్ని సహితం 2 పాయలుగా చేసి ఆరిన నేలగా మార్చి మా దేవుడు మమ్మల్ని నడిపించారయ్యా. చీకట్లో నీవు నడుస్తూ ఉంటే మా ఎదుట వెలుగు కావాలని మా దేవుడు మాకు మేఘ అగ్నిస్తంభాన్ని ఇచ్చారు. ఎక్కడ మరలా మేము ఇబ్బంది పడతామోనని మాకు నీడగా మేఘస్తంభాన్ని ఇచ్చారు. మాకు ఆకలైనప్పుడు ఆకాశం నుండి మన్నాను కురిపించారు. మాకు దాహమైనప్పుడు బండను చీల్చి మధురమైన నీళ్లను ఇచ్చారు. మా వస్త్రములు పాతికిలిపోకుండా, మా కాళ్ళు వాయకుండా మేము ప్రయాణమై వస్తా ఉన్నాం. మేము మీ దేశమును దాటి వెళ్ళవలసి వచ్చింది. మీ దేశాన్ని దాటి వెళ్తాం. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకో, సవాలుగా చెప్తున్నాం రాజా, మేము రాజమార్గములోనే వెళ్తాము. చప్పట్లు కొట్టండి గట్టిగా అందరూ. ఇంకోసారి గట్టి కొట్టాలి, గట్టిగా హుషారుగా కొట్టాలి. చచ్చు టేపులు కొట్టకూడదు. మీరు ముఖాలు చూస్తేనే నిండుగా ఉన్నాయి. శబ్దం ఏది? ఎవరైనా ఒకరిద్దరు బలహీనంగా కనపడతారని చూస్తే ఎవరు నువ్వా నేనా అన్నట్టు తగినట్టుగా ఉన్నారు. మరి హల్లెలూయా ఏది? చప్పట్లు కొట్టమంటే ఏం కొట్టుడి మీ చచ్చు దెబ్బలో? అదేదో రాయలసీమలో జొన్నరొట్టెలు తగ్గినట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా అని. మీరందరూ ఆగండి. చైర్స్లో కూర్చున్న వారు చెప్తారు చూడండి, వాళ్ళ సత్తా చూద్దాం. ఆగండి, నేను రెడీ అంటాను. ఆగండి. 1 2 3 చెప్పండి. వారు చూడండి ఎంత బ్రహ్మాండంగా చెప్పారు. మీరు ఆగండి, మీరు చెప్తారు. చెప్పండి. ఇప్పటి వరకు మీరు చెప్తున్నారా, వారు చెప్తున్నారు? నాకు అర్థం కాలేదు. కలిపి చెప్పండి అందరూ. ఆ వాక్యాన్ని పూర్తిగా చదువుదామా? మమ్మును నీ దేశమును దాటి పోనిమ్ము.
అది గుండ్రగా చుట్టండి. అండర్లైన్ అంటారు దాన్ని. అండర్ గ్రౌండ్ కాదండి, అండర్లైన్ అంటారు. గుండ్రగా చుట్టండి. మీ పొలములలో బడి అయినను, దాన్ని కూడా చుట్టండి. చుట్టండి. ముగ్గేస్తారు చూడండి, ఇళ్ళ ముందు ముగ్గులు, అలా చుట్టండి దాన్ని కూడా. మీ ద్రాక్ష తోటల్లోనికి మేము రాము, మీ బావుల నీళ్లు మేము త్రాగము, రాజమార్గములోనే నడిచి వెళ్తాం. ఇజ్రాయేలు సవాలుగా చెప్తున్నారు, మేము రోషము కలిగిన దేవుణ్ణి ఆరాధించే ప్రజలం, మేము మాట్లాడే దేవుణ్ణి ఆరాధించే ప్రజలం. మా దేవుడు పరిశుద్ధుడు, కామ క్రోధ మోహ మదమత్సర్యాలు లేని దేవుడు. పిలిచినప్పుడు పలికి ప్రక్కనే నిలిచి చేతులు చాచి ఆశీర్వదించే సర్వశక్తి కలిగిన దేవుడు. మేము ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు. రోషము కలిగిన దేవుణ్ణి ఆరాధన చేసేవారి మేము. మనుషులకు దండాలు పెట్టేవారిని కాదు, మనుషులకు నమస్కారాలు చేసేవారిని కాదు. రక్తము కార్చిన దేవుడు, మరణించి 3వ దినమున మృతులలో నుండి తిరిగి లేచిన సజీవుడైన దేవుణ్ణి ఆరాధించే ప్రజలు. ఒకటి మాత్రం చెప్తున్నా వినండి, మేము మీ పొలములలో బడి వెళ్ళం, మీ ద్రాక్ష తోటలలోనికి మేము రాము, మీ బావుల నీళ్లు మేము త్రాగం. మేము రాజమార్గములోనే నడిచి వెళతాము, రాజమార్గములోనే వెళ్తాం, పరిశుద్ధ మార్గములోనే వెళ్తాం. పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధించే మేము ఇంత రోషంగా మాట్లాడినటువంటి ఇజ్రాయేలీలు. అందుకని రాను 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 ఈ ఇజ్రాయేలు ప్రజల జీవితాలలో అపజయాలు పడచూపాయి. అటు ఇటు అనే పదాన్ని మీరు చదివారు ఇంతకు ముందు. ఇటు చెప్పండి, కొంచెం నోరు తెరిచి. ఇటు అటు, అటు ఇటు. ఇటు ఏముంది? పొలం. అటేముంది? ద్రాక్ష తోట. ఇంకా ప్రక్కనే ఉంది బావులు. అంటే పొలాలు రాజమార్గములో ఉన్నటువంటి వ్యక్తులను ఆకర్షిస్తాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 38వ వాక్యాన్ని యేసుక్రీస్తు స్వయముగా చెప్పారు. పొలము అనగా లోకము. తలలు పైకి లేపండి. పొలము అనగా లోకము. యేసుక్రీస్తుని నమ్ముకుని రాజమార్గములో వెళుతున్నటువంటి ప్రజలను పొలము అనే లోకము ఆకర్షించును. ఆకర్షిస్తున్నటువంటి లోకం వైపుగా మీరు వెళితే రాజమార్గములో మీరు ఉండలేరు. జాగ్రత్త పడండి క్రైస్తవ సమాజమా. గుండె నిండా ఆశయాలు పెట్టుకున్నారు. యేసుక్రీస్తుని నమ్ముకున్నాం, రక్షణ పొందాము, యేసుక్రీస్తుని గురిగా పెట్టుకుని వెళ్తున్నాం. ఈ జీవిత కాలం మట్టుకు యేసుక్రీస్తు ద్వారా అనేకమైన ఆశీర్వాదాలు పొంది ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత యేసుక్రీస్తుతో కూడా
ఆ నిత్యత్వములో ఉండాలని ఆశిస్తున్నారు మీరు. చాలా మంచి తీర్మానం. ఆ నిత్య జీవములో మీరు ప్రవేశించాలంటే, యేసుక్రీస్తుతో కూడా మీరు ఉండాలని కోరుకుంటే, రాజమార్గములో వెళుతున్నటువంటి మిమ్ములను పొలము అనే లోకము ఆకర్షించును. ఆ ఆకర్షణలో మీరు పడతారా? ఒక సంగతి చెప్తే వినండి. ఒక ఊరు ఒక భయంకరమైన తుఫాను వచ్చి కొట్టుకుపోతుందండి. ఆ ఊర్లో యేసుక్రీస్తు నమ్ముకున్నటువంటి ఒక సహోదరుడు ఉన్నారు. అతడు స్తోత్రం 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 స్తోత్రం, ఊరంతా కొట్టుకుపోతుంది, నేను కూడా కొట్టుకుపోతానేమో, స్తోత్రం 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 అంటూ ఉన్నారా? ఆ వరద ఇతని వరకు వచ్చింది. ఆ వరదలో ఇతడు కూడా కొట్టుకుపోతున్నాడు. స్తోత్రం 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 స్తోత్రం, బైబిల్ ఒక చేతిలో పట్టుకున్నాడు. స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం అని చెప్పేసరికి ఈయన గారికి ఒక తాడు చెట్టు దొరికింది. ఆ తాడు చెట్టు ఎక్కారు. స్తోత్రం 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 అని పైకి ఎక్కారు. బాగా వినాలి. ఆ తాటి మట్టల్లో కూర్చున్నారు. ఎందుకు? క్రిందకు చూస్తే మేనత్త మేనమామ చచ్చి కొట్టుకుపోతున్నారు. అత్తమ్మా బావయ్య చచ్చిపోయారా, కొట్టుకుపోతున్నారా అంటారు. కాసేపాకి మరలా ప్రభు వైపు చూసి, ప్రభువా ఈ తాడి చెట్టే నాకు దొరకకపోతే నేను కూడా ఆ స్థితిలో ఉండేవాడినే కదయ్యా అని కొంచెం ముందుకి వెనక్కి లాక్కొని మరలా ధైర్యం చేసి మరలా చూశారు. వాళ్ళ అమ్మగారు నాన్నగారు కొట్టుకొని పోతున్నారు, బంధువులంతా కొట్టుకుపోతున్నారు, స్నేహితులు ప్రేమికులు అందరూ కొట్టుకుపోతున్నారు. అయ్యో ఈ తాడి చెట్టు దొరక్కపోతే, ఈ తాడి చెట్టు దొరక్కపోతే, ఈ తాడి. అప్పుడప్పుడు మీరు అనే మాటలు నాకు గుర్తొస్తాయి. యేసు ప్రభు నాకు దొరకకపోతే, యేసు ప్రభునే నేను నమ్ముకోకపోతే, యేసు ప్రభు దగ్గరికి అంటుంటారు చూడండి. ఆ టైపు ఈ టైపు. ఆ తాటి మట్టల్లో కూర్చొని శుభ్రంగా అక్కడున్నా బాగుండు. వీడికి లేఖనాలు కూడా తెలుసు, మిద్దె మీద ఉన్నవారు దిగకూడదని. అప్పుడప్పుడు చెప్పే ప్రసంగాలు బాగా వింటాడు. కాసేపు ఆగి చూడగానే ఒక నల్ల దుప్పటండి, దాన్ని గొంగడి అంటారు, కొట్టుకొస్తుంది. అక్కడున్నవాడు అక్కడ ఉండొద్దు. ఆ నల్ల దుప్పట కూడా తీసుకుంటే ఈ చలి కొంచెం పోయిద్దని ఎక్కి కూర్చున్నవాడు స్తోత్రం స్తోత్రం శుద్ధి స్తోత్రం అనుకుంటూ దిగుతున్నాడు. ఎక్కడున్న వ్యక్తి ఎక్కడ దిగుతున్నారండి? దిగి 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 స్తోత్రం హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ గ్లోరీ 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 ఆమేన్ అంటుంటారు. అప్పుడప్పుడు కూర్చొని దిగి 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 ఆ నల్ల దుప్పట్ను తీసు. అప్పుడు బుచ్చింది వీడికి చలి. ఏమండి, కొంతమందిని మీటింగ్లో చూస్తే ఆ ఊర్లో, ఓయ్ బాబోయ్ ఈ ఊర్లో ఏంటి ఇంతమంది పెద్ద బాలింతలు ఉన్నారనుకున్నా. అందరు బాలింత కట్టు కట్టారు. ఇంతమంది చిన్నపిల్లలు పెద్ద పిల్లలు అందరు బాలింతలేని అనుకున్నా. తీరా చూస్తే ఎవరో చెప్పారు ఇది బాలింత ఖర్చు కాదన్నా, చలి కట్టిన ఖర్చు అని. వాక్యం కూడా వినకుండా కట్టారు. వాక్యం వినేటప్పుడు వీరికి పుట్టిన చలి. నేను కూడా ఒక కట్టు కట్టానా? అందరం ఒక కట్టు కట్టుకొని దిగుదాం రంగంలోకి. ఎలా ఉంటుందంటో అప్పుడు వచ్చిందని వీడికి చలి. ఇది ఇప్పుడు ఇప్పదీస్తున్నారు ఎందుకు? నేను ఇప్పదేమని లేదండి. అయ్యి బాబాయ్ అదేంటండి, నేను ఇప్పదేమని లేదండి, అక్కడ సంగతి చెప్తున్నాను. మంచివారు మీరు అంతాను. దిగి 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 ఆ నల్ల దుప్పటి తీసుకుందామని చెయ్యి పెట్టాడు. చెయ్యి పెట్టటం ఆ దుప్పటి ఇతను లాక్కుపోతుంది.
లాక్కుపోతుంది. ఇంకా సూత్రం ఎక్కడ? అసలు అది దుప్పటి కాదు, నల్ల దుప్పటే. ఈ వరదకి ఒక ఎలుగు బంటు కొట్టుకొస్తుంది. ఆ ఎలుగు బంటుకి ఎవరు దొరుకుతారా? ఆగుదాం, ఆ నీళ్ల యొక్క పోర్స్కి కొట్టుకుపోతా నోరు తెరిచింది. ఏదైనా దొరికితే పట్టుకున్నా ఆగుదామని. ఈయన లాగుదామని కాదండి, అది ఆగుదామని పట్టుకుంది. జాగ్రత్త, అక్కడక్కడ దుప్పట్లు వస్తుంటాయి, దుప్పట్లు పడుతుంటాయి, దుప్పట్లు చలిపుట్టే దుప్పట్లు వస్తుంటే జాగ్రత్త పడండి. ఎంత వస్తువైనా మీరు పైకేయండి. ఈ లోకం ఆకర్షిస్తుంటుంది. భూమికి ఒక ఆకర్షణ శక్తి ఉంది. లోకం ఆకర్షిస్తుంది. ఆ లోకపు ఆకర్షణలో పడితే ఆ లోకము నిన్ను ఆకర్షించిన కొలది మీరు ఆ ఆకర్షణ వైపుగా వెళితే ఆ తర్వాత పరిస్థితులు మరొకలాగా మారుతాయి. ఒక్కొక్కసారి పరిశుద్ధమైన మార్గంలో మీరు ఉండకుండా లోకం మిమ్మల్ని ఆకర్షించుచున్నది గనుకనే మీ వస్త్రధారణలో మార్పు కలుగుతుంది, మీ అలంకరణలో మార్పు కలుగుతుంది, మీ స్వభావాలలో మార్పు కలుగుతుంది. శరీరాలు అనారోగ్యాల పాలవుతున్నాయి, గుండె నిండా కలవరం ఏర్పరచబడుతుంది, పూర్తిగా కుటుంబాల్లో సమాధానం లేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దేవుని చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చలేకపోతున్నారు. కన్యల మధ్యలో కోపురం చేసే పరిస్థితులు వస్తున్నాయి. జీవిత సమస్యలతో నలిగిపోతున్నారు. గుండె నిండా ఆశయాలు పెట్టుకున్న పిల్లల జీవితాలు మీకు శత్రుత్వంగా మారిపోతున్నాయి. చేసే వ్యాపారం ద్వారా ఫలితాలు లేకుండా ఏదో పైకి బ్రతుకుచున్నామని చెప్పుకుంటున్నారే గాని కన్నీళ్లు నీ జీవితంలో ఏలుబడి చేస్తున్నాయి. జీవితకాలం అంతా దుఃఖ దినాలతో గడుపుతున్నారు. ఎంతకాలం పొలము అనే లోకం మిమ్మల్ని ఆకర్షిస్తూ ఉంటే ఆ ఆకర్షణ వైపుగా ఎంతకాలం వెళ్తారు? విశ్వాసఘాతకులార, ఈ రోజైనా నీవు వెళ్ళిన రాజమార్గము తట్టు మనస్సు నిలుపుకొనము. ఒకసారి ఒక ఇద్దరు దైవ సేవకుల్ని దావీదు పిలిచి డేరాలో ఉన్నటువంటి నిబంధన మందసాన్ని నా పురంలోనికి తీసుకొని రావాలి, ఒక కొత్త బండిని చూసి దానికి 2 ఎద్దులు కట్టి మీరు ఆ బండి మీద నిబంధన మందసాన్ని పెట్టి తీసుకొని రండి అని కొత్త బండి మీద నిబంధన మందసాన్ని పెట్టి తీసుకొని వస్తున్నారు. ఇంకా పురంలోకి రాకమునిపే కొంచెం దూరం రాగానే అక్కడ ఒక పొలంలో పచ్చని గడ్డి, ఆ పొలములో ఉన్న కళ్ళములో ఉన్న చెత్త ఈ ఎద్దు కనబడిందండి. ఒక్కసారి ఎద్దు ఏం చేసింది తెలుసండి? ఆ కళ్ళం దగ్గరకు రాగానే దానికి కాలు జారింది. దానికి కాలు జారిన మరుక్షణం ఏమైంది తెలుసా? బండి మీద ఉన్న మందసం కింద పడే పరిస్థితి వచ్చింది. అయ్యో మందసం పడిపోతుందని ఈ దైవ సేవకుడు మందసాన్ని పట్టుకోబోయేసరికి వెంటే అక్కడికక్కడికే ఆ యాజకుడు చనిపోయాడు. ఎద్దుకు కాలు జారటానికి కారణం, మందసం పడిపోవటానికి కారణం, మరణం అక్కడ చోటు చేసుకోవటానికి కారణం ఏమిటో తెలుసండి? ఒక పొలములో ఉన్నటువంటి కళ్ళములో ఉన్న చెత్త వైపు, మేత వైపు ఎద్దు చూసిన కారణాన్ని బట్టి కాలు జారిపోయిన పరిస్థితి. లోకపు ఆకర్షణలో పడిపోతే
కాలు జారిద్ది, కన్ను జారిద్ది, జీవితమే జారిపోతుంది. పెళ్లిగాని అమ్మాయిని దేశం పంపిస్తానని చెప్తారేంటమ్మా? జానుడు పొట్టను పోషించుకోవటానికి మార్గాలు లేవా నీకు? పెళ్లిగాని అమ్మాయిని దేశం పంపించవచ్చా అని హెచ్చరించాను, వినలేదు. ఒక 6 నెలల తర్వాత ఆ తల్లిగారు నా దగ్గరకు వచ్చి, అయ్యా మీరు వద్దన్నా అమ్మాయిని పంపించానయ్యా దేశం, కువైట్ పంపించానయ్యా, కువైట్. అక్కడ అమ్మాయికయ్యా కాలు జారిందయ్యా, ఆ దేశం వారు అమ్మాయిని మన దేశం పంపిస్తున్నారయ్యా, అమ్మాయి కాలు జారిందయ్యా, కాలు జారిందయ్యా అంటావంటే నేను నిజమేనమ్మా, కువైట్ దేశం నేను కూడా వెళ్ళాను. వేసుకోక షూ వేసుకున్నాను, బూట్లు. ఎయిర్పోర్ట్లో నడుస్తూ ఉంటే నా కాలు జారిపోయిందమ్మా. ఎందుకంటే అమ్మా ఎయిర్పోర్ట్లో బాత్రూముల్లో, బెడ్రూముల్లో, హాలుల్లో అన్నిట్లో మార్బుల్స్ అమ్మ. అక్కడ కాలు పెట్టకముందు జారిపోతామమ్మా, చాలా జాగ్రత్తగా ఉండాలమ్మో. నేను కూడా జారిపోవాల్సింది అన్న. అయ్యా ఆ జారుడు వేరయ్యా, ఈ కాలు జారటం వేరయ్యాడది. నాకేం తెలవలా, నాకేం తెలుసండి ఆ జారటం ఈ జారటం, నాకేం తెలుసు? పెళ్లి పేరంటాలు లేకుండా సోత్రం అనుకుంటూ తిరిగేవాళ్ళం మేము సన్నాసోలాగా. ఈ జారుల్లో ఇన్ని రకాలు ఉన్నాయని నాకేం తెలుసు? ఆమె చెప్పేవాళ్ళకి నాకు తెలియలా. ఆ జారుడు వేరయ్యా, ఈ జారుడు వేరయ్యాడు. నీ జారుడు చల్లంగా ఉండి అసలు ఏమైంది చెప్పు? జారకూడని అనుభవంలోనే జారిపోయిందయ్యా. ఓహో, ఆ ఊపిలో పడిపోయిందా? అవునయ్యా. దాన్ని కాలు జారటం అంటారా? అవునయ్యా. ఇక చాలు లేపమ్మా, జారిద్ది కాలు. కొంతమందికి కాలు జారిద్ది, కొంతమందికి వయస్సు కూడా జారిపోయింది. ఎందుకంటే లోకపు ఆకర్షణలు. మీరు ఏమనుకోనంటే ఒక మాట చెప్తేనండి, కొందరు నేను చూస్తా కిందకు పైకి అంతగా చూడాలని మీరు అంటారేమో. చూస్తా లోకమంతా ఆరి మీదే కనపడుతుంది. చూశారండి? ఎందుకు అవన్నీ? రాజమార్గంలో ఉన్నవారు రాజమార్గంలోనే నడవాలి. ఈ దొంగ తిరుగుళ్ళు ఎందుకు? ఈ దొంగ బుద్ధులు ఎందుకు? ఏమ్మాయి జుట్టు ఇక్కడ పెరగలేదా? ప్రార్థన చేస్తానని చెప్పి ఇక్కడ ఏదో వెంట్రుకలన్నీ పెరగకుండా ఏదో ఊడిపోయినట్టుంటే నేను అక్కడ చేయబెట్టి ప్రార్థన చేస్తుంటే ఈ పిల్ల అంటది, ఏంటండి అక్కడే చేయబెట్టి ప్రార్థన చేశారు అన్నది. అదేనమ్మా ఏంటో ఇదేమో ఇక్కడ అన్నీ ఊడిపోయినట్టుంది, ఇక్కడేమో పంకులాగా ఇలా తిరిగింది, అర్థం లేదమ్మా, ఇక ఇక్కడ వెంట్రుకలు మొలం లేదేమో అని ప్రార్థన చేస్తున్నానమ్మా, కొన్ని నిండుగా ఉంటుంది, నువ్వు చెప్పకపోయినా అమ్మా నాకు భారం కదమ్మా, పిల్లలు బాగుండాలని చేస్తున్నాను అంటే ఆ పిల్ల అంటది, ఇది లేటెస్ట్ అండి అన్నది. ఓ అబ్బో, ఈ వయసులో నువ్వు ఈ టెస్ట్లో ఉన్నవా? సినిమాలో ఎవరో ఒక హీరోయిన్ వేసిందంట, అందుకని కత్తిరించుకోండి. రాజమార్గంలో ఉన్న వారికి ఈ టెస్టులు ఎందుకు? యవనస్తులైన పిల్లలను కూడా తల్లిదండ్రులు జాగ్రత్తగా కాచుకోండి. ఆ పిల్ల లోకపు ఆకర్షణలో పడిపోయి ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వస్తాను మమ్మీ బుక్ తెచ్చుకుంటా అంటది. కొద్ది జాగ్రత్తగా కనిపెట్టండి. తాను ఇష్టం వచ్చినట్లుగా తాను షాపింగ్కి వెళ్ళి బట్టలు కొనుక్కుంటున్నా కొంచెం గమనించి కొనండి. ఒళ్ళంతా కనపడే బట్టలు కొనుక్కుంటుందో రోజు రోజుకి ఏమండి ఎత్తు పెరగట్లా, వేసుకున్న బట్టలు తరుగుతా ఉన్నాయి అంతే. జాగ్రత్త పడండి. రాజమార్గములో ఉన్నటువంటి దేవుని ప్రజలారా, పొలము అనే లోకము ఆకర్షిస్తుంది. ఆ ఆకర్షణలో పడవద్దు. యేసుక్రీస్తు ఈ భూమి మీద సశరీరుడిగా సంచరించు రోజుల్లో చెప్పారు, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన తర్వాత నేను మిమ్మల్ందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందును.
యేసు మనల్ని ఆకర్షించుకున్నారు. యేసు నన్ను ఆకర్షించుకున్నారు. నా పేరు నాగరాజు, తెలంగాణ గడ్డ మీద పుట్టి పెరిగిన వ్యక్తిని, తెలిసి తెలియక వయసు యొక్క ఉరవడిలో కన్ను మిన్ను కానకుండా ప్రవర్తించిన వ్యక్తిని, లోకములో తినటమో త్రాగటమో ఆడటమే లోక ప్రేమలే ముఖ్యమనుకున్నాను, భర్తీగా ముఖ్యమనుకున్నాను. చివరికి నన్ను అవి ఏ స్థితికి తీసుకొని వెళ్ళాయో అది తలంచుకుంటేనే నా గుండె నీరైపోతుంది. అలాంటి భయంకరమైన పరిస్థితులలో నుండి నా ప్రభు అయిన యేసుక్రీస్తు నన్ను ఆకర్షించుకున్నారు. ఆయన రక్తంతో నన్ను కడిగారు, నా మనస్సును త్రిప్పారు, నాకు మానవత్వాన్ని కలిగించారు, నన్ను మనిషిగా మార్చారు. సమాజంలో ఈ రోజున విలువగా గౌరవముగా నిలబెట్టుకున్న దేవుడు నేను ప్రకటించు నజరేయుడైన యేసు పరిశుద్ధుడు. పాపములో నుండి మిమ్మల్ని విడిపించుచున్నది, లోకములో నుండి మిమ్మల్ని వేరు చేస్తున్నది. ఎందుకు తెలుసండి? ఆ లోకముతో పాటు, పాపముతో పాటు మీ జీవితాలు అధోపాతాళానికి వెళ్ళకూడదని ఆయన మిమ్మల్ని ఆకర్షించుకొని ఆయన రక్తంతో కడిగి మిమ్మల్ని ఆయన ఒక పరిశుద్ధమైన మార్గములో నుంచి ఈ రాజమార్గములోనే నడవమని చెప్పారు. రాజమార్గంలో నడుస్తున్నారా? ఈ లోకపు ఆకర్షణలో పడుతున్నారా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. లోకం మిమ్మల్ని ఎప్పుడు ఆకర్షిస్తూ ఉంటుంది. రెండో విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. అక్కడే ఉన్న మాట, మీ పొలములలో బడి మేము వెళ్ళం. రెండవది, మీ ద్రాక్ష తోటలలోనికి మేము రాము. ఒకసారి పైకి లేపి తలలో వినండి. ఈ ద్రాక్ష తోట లేక ద్రాక్షవల్లి, ఈ ద్రాక్ష అనుభవం, ద్రాక్షల తోట అనుభవం, ఈ ద్రాక్ష రసం ఏం కలగ చేస్తుందంటే మనిషికి మత్తు, బాగా మత్తును కలగ చేస్తాం. మత్తు, మైకాన్ని, మత్తు. మీకు సంగతి చెప్పినా, ఒకడు నాకు కనపడ్డాడు. రేయ్, నీ పేరేంటి అన్నా? నా పేరండి మోయాబు అన్నా. మీ నాన్నగారి పేరేంటి? లోతు. మరి మీ అమ్మగారి పేరేంటి? మా అమ్మగారి పేరండి లోతు కూతురండి. అదేంటిరా ఆ వరుస ఏంటి? మీ నాన్నగారి పేరు బాగానే చెప్పావు, మరి మీ అమ్మగారి పేరేంటి? లోతు కూతురు అంటావు. చచ్చా, ఇంకొకడు ఉన్నాడు పక్కనే. రే, నీ పేరేంటి? నా పేరండి అమ్మోను. మీ నాన్నగారి పేరేంటి? లోతు. మీ అమ్మగారి పేరేంటి? లోతు కూతురండి. క్లియర్గా చెప్పండి, అర్థమయ్యేటట్లు అని అడిగితే, మా అమ్మలో లోతు గారికి ద్రాక్ష రసం త్రాగించి
మరి పాలేంట్రా? పాలు ఆయన ఇంటి పేరు. ఇంకొక రెక్క మీద బెల్లం అని ఉంది. బెల్లమేమో ఇంటి పేరు అంట, పాలేమో వ్యాపారం అంట చేసేది. ఇంకొక 3వ రెక్క 4వ రెక్క ఉంటే బాగుండు, చింతపండు కూడా పెట్టేవాడు దరిద్రుడు. 3 ఫ్యానులు లేవు. ఏంటి 3 ఫ్యానులు లేవు అని పేదవారు ఏమి వేసుకోలేకపోయారంటే వాడు అంటాడు, కాదన్నయ్య మొన్న ఫ్యాన్లు ఇచ్చిన ఆయన కనుకను మా పాస్టర్ గారికి కొంచెం గొడవ అయిందండి, అందుకని ఆయన వారు మరలా 6 ఫ్యాన్లు తీసుకొని పోయారులే అంటున్నాడు మర్మంగా.